హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్న సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్న 5th చాప్టర్ అయినటువంటి రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడోల్సెన్స్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాము. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా లెసన్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ప్రీవియస్ చాప్టర్లో యానిమల్స్ అనేవి ఏ విధంగా రీప్రొడ్యూస్ చేస్తాయనే విషయాన్ని తెలుసుకున్నారు, అవునా కదా? ఇంకా కొంచెం పెరిగిన తర్వాత మాత్రమే, అంతే కదా, హ్యూమన్ బీయింగ్స్ అయినా లేదా వేరే యానిమల్స్ ఏవైనా సరే ఎదిగిన తర్వాత మాత్రమే రీప్రొడ్యూస్ చేయగలవు. అయితే హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత మాత్రమే ఎందుకని రీప్రొడ్యూస్ చేస్తారు. ఈ చాప్టర్లో మనము హ్యూమన్ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఆ పర్సన్ రీప్రొడక్షన్ చేయడానికి సామర్థ్యం పొందిన తర్వాత తన యొక్క బాడీలో ఏం చేంజెస్ వస్తాయి అనే విషయాలు డిస్కస్ చేసుకుందాం. ఇంకా చాప్టర్ 4లో మీరు హ్యూమన్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి తెలుసుకున్నారు, అవునా? అలాగే మనము ఇప్పుడు హార్మోన్స్, మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఏం చేస్తాయి, చాలా రకాల పాత్ర పోషిస్తాయన్నమాట. మనల్ని ఒక చైల్డ్ నుంచి అడల్ట్ని చేయడానికి హార్మోన్స్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. అడాలసెన్స్ అండ్ ప్యూబర్టీ గురించి ఫస్ట్ చూద్దాం. బోజో అంట తన 12th బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాడంట. అయితే తన ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత బోజో ఇంకా పహేలి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడుతున్నారంట. పహేలి వచ్చేసి ఆల్ గర్ల్స్ స్కూల్లో చదువుతుంది. తను నవ్వడం మొదలుపెట్టింది అనమాట. She remarked that many of Bojo's school friends whom she met after a year had suddenly shot up in height. ఏంటంటే బోజో వాళ్ళ ఫ్రెండ్స్ని తను సంవత్సరం తర్వాత కలిసిందంట. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా హైట్ ఎదిగేశారంట. సమ్ ఆఫ్ దెమ్ వేర్ లుకింగ్ వెరీ ఫన్నీ విత్ ఏ హెయిరీ లైన్ అబౌవ్ దేర్ లిప్స్. అలాగే కొందరు చూడడానికి చాలా కామెడీగా ఉన్నారంట. ఎందుకనంటే వాళ్ళ పెదాల పైన లైట్గా హెయిర్ అనేది కనిపిస్తుందంట. అయితే అప్పుడు వాళ్ళ మదర్ ఎక్స్ప్లెయిన్ చేశారంట, ఏమనంటే ఆ పిల్లలు ఎదిగారు అనేసి. గ్రోత్, పెరుగుదల అనేది పుట్టినప్పటి నుంచి డే 1 నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. కానీ 11 లేదా 10 సంవత్సరాలు దాటిన తర్వాత సడన్గా గ్రోత్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఆ గ్రోత్ని మనము నోటీస్ చేయగలుగుతాం. ద చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద బాడీ ఆర్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్. బాడీలో ఏవైతే చేంజెస్ వస్తున్నాయో అవన్నీ కూడా దేనికి కారణము అంటే పెరుగుదలకి కారణము అని చెప్పచ్చు, లేదా పెరుగుదల యొక్క సూచనలను కూడా మనం అనొచ్చు. ఇవి దేన్ని ఇండికేట్ చేస్తున్నాయంటే మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు, మీరు పెద్ద పిల్లలు అవుతూ ఉన్నారు అనే విషయము తెలుపుతుంది. పెద్దవాళ్ళు అయిపోతున్నారనమాట. అయితే ఇక్కడ బోజో అడుగుతున్నాడు చూడండి, ఈ పీరియడ్ అనేది ఎంతకాలం పాటు చేంజెస్ చేస్తూనే ఉంటుంది బాడీలో అనేసి. నెక్స్ట్ పహేలి అంటుంది, ఇది చాలా స్ట్రేంజ్ పీరియడ్ అంట, చాలా వింతగా ఉందంట. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాదు, అలానే పెద్దవాళ్ళు కూడా కాదు, మధ్యస్థితిలో ఉన్నారు. అలాగే ఈ పీరియడ్ అనేది చైల్డ్హుడ్కి అడల్ట్హుడ్కి మధ్యలో ఉంది కదా, మరి దీనికంటూ ఏమైనా పేరుందా అనేసి పహేలి ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ మనకి గ్రోయింగ్ అప్ అనేది జనరల్గా ఎవరైనా సరే ఎదగడం అనేది సహజం, ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ద పీరియడ్ ఆఫ్ లైఫ్ వెన్ ద బాడీ అండర్గోస్ చేంజెస్ లీడింగ్ టు రిప్రొడక్టివ్ మెచ్యూరిటీ ఈస్ కాల్డ్ అడాలసెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ పీరియడ్లో అయితే జీవితంలో ఏ పీరియడ్లో అయితే మనకి బాడీ అనేది అనేక రకాల మార్పులు చెంది మెల్లమెల్లగా దేనికి దారి తీస్తుందంట, రీప్రొడక్టివ్ మెచ్యూరిటీ, అంటే రీప్రొడక్షన్ చేసే మెచ్యూరిటీని పొందుతుంది. ఆ స్థితి లేదా ఆ సమయాన్ని మనం ఏమంటామంటే అడోలసెన్స్ అని పిలుస్తాం. అడోలసెన్స్ అనేది జనరల్గా మనకి 11 సంవత్సరాల్లో స్టార్ట్ అవుతుంది. అలాగే ఎప్పటి వరకు ఉంటుందంటే 18 నుంచి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అడోలసెన్స్ ఉంటుంది. అయితే ఈ పీరియడ్ ముఖ్యంగా దేని కవర్ చేస్తుందంటే టీన్స్ని, అవునా కదా? 13 నుంచి 19, 13, 14, 15, 16, 17, 18, 19 వరకు ఉంది, అవునా కదా? అలాగే ఇక్కడున్న అడోలసెంట్స్, ఆ పిల్లలు ఎవరైతే ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏమని పిలుస్తామంటే అందుకనే టీనేజర్స్ అని పిలుస్తాం. గర్ల్స్లో చూసుకుంటే బాయ్స్తో కంపేర్ చేస్తే కనుక కొంచెం గర్ల్స్లో త్వరగా మనకి అడోలసెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాగే అందరిలో కూడా ఒకే ఏజ్లో అడోలసెన్స్ అనేది
ఉండదు. ఒకే స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది. హ్యూమన్ బాడీ ఈ అడోల్సెన్స్ టైంలో చాలా రకాల చేంజెస్కి గురవుతుందన్నమాట. ఈ చేంజెస్ అనేవి దేని తెలుపుతున్నాయంటే ప్యూబర్టీ అనేది వస్తుందనే విషయాన్ని మనకి తెలుపుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ విచ్ మార్క్స్ ప్యూబర్టీ ఈజ్ దట్ బాయ్స్ అండ్ గర్ల్స్ బికమ్ క్యాపబుల్ ఆఫ్ రిప్రొడక్షన్. ప్యూబర్టీ అంటే ఏంటంటే యంగ్ ఏజ్ అనేది అర్థం అనమాట. ఓకేనా. జనరల్గా ఈ ప్యూబర్టీ వచ్చిందంటే అర్థం ఏంటంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ దేనికి సామర్థ్యాన్ని పొందారు? రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి చేయగల సామర్థ్యాన్ని పొందగలిగారని అర్థం. అలాగే ఈ ప్యూబర్టీ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందంటే అడోల్సెంట్ అనే వాళ్ళు రీప్రొడక్టివ్ మెచ్యూరిటీని పూర్తిగా పొందిన తర్వాత ప్యూబర్టీ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ పహేలి ఇంకా బోజో అంట సడన్గా రియలైజ్ అయ్యారంట. ఏమని అంటే హైట్ అనేది బాగా పెరిగారంట. హెయిరీ లైన్, వాళ్ళ యొక్క పెదాలపైన హెయిరీ లైన్ కనిపించడం చూసారంట. ఇవన్నీ దేనికి సైన్స్ అంటే అడోల్సెంట్స్కి సైన్స్, బోజో వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా అంతేకాకుండా వాళ్ళు ప్యూబర్టీకి సంబంధించిన మిగిలిన చేంజెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ ప్యూబర్టీలో వచ్చే ఇంకొన్ని చేంజెస్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ హైట్. పిల్లలు ఏంటంటే హైట్ పెరుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ప్యూబర్టీ టైంలో వాళ్ళు సడన్గా ఒకేసారి హైట్ పెరిగినట్టు కనిపిస్తుంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం. చాలామంది బాయ్స్ అప్పటికి వరకు కూడా చాలా షార్ట్గా అనిపిస్తారు. సడన్గా ఎప్పుడైతే వాళ్ళు ప్యూబర్టీ గెయిన్ చేస్తారో ఒక్కసారిగా వాళ్ళు హైట్ ఎదిగేస్తారు. అంతేకాకుండా ఈ టైంలో బోన్స్ అనేవి పొడుగవుతాయి. ఓకేనా. అంటే చేతులు కాళ్ళు యొక్క బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పొడుగయ్యి వాళ్ళని టాల్ పర్సన్గా చేస్తున్నాయి అన్నమాట. యాక్టివిటీ 5.1 చూద్దాము. మనకి ఇక్కడ ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. ఆ చార్ట్ ఏం తెలుపుతుందంటే మనకి యావరేజ్గా హైట్ యొక్క గ్రోత్ అనేది ఎంతవరకు ఉంటుంది బాయ్స్ గర్ల్స్లో కంపేర్ చేసుకుంటే, అది కూడా విత్ ఇన్ ఏజ్లో అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కాలమ్స్ 2 and 3 కంపేర్ చేసుకుంటేనంట అది ఏంటి అసలు హైట్ యొక్క పర్సంటేజ్ ఇచ్చారు. ఒక పర్సన్ అనేవాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఎంత హైట్ అవుతారు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. By the age 11, a boy has reached 81 of his probable full height, while a girl has reached 88% of her full height. అంటే ఒక బాయ్ తీసుకున్నాం అనుకోండి, తను 81% ఏం చేస్తాడు? హైట్ గెయిన్ చేస్తాడు. ఇప్పుడు 11 years ఉన్నప్పుడు. అదే గర్ల్ చూసుకుంటే 88% గెయిన్ చేసేస్తుందంట. ఈ ఫిగర్స్ ఏం తెలుపుతున్నాయి? రిప్రజెంటేటివ్ అండ్ దెర్ మే బీ ఇండివిజువల్ వేరియేషన్స్. ఇవి జనరల్గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందన్నమాట. ఈ టేబుల్ని యూజ్ చేయమంటున్నారు. యూజ్ చేసి మన యొక్క హైట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే చూడండి, దానికి సంబంధించి మనం ఇప్పుడు గమనించవచ్చు. ఫస్ట్ ఏజ్ ఇచ్చేసారు మనకి 8, 9, 10, 11, 12 అనేసి. నెక్స్ట్ బాయ్స్ హైట్, గర్ల్స్ హైట్ అనేది ఇచ్చారు. దీన్ని ఎలా చేస్తామంటే ప్రజెంట్ హైట్ ఎంత ఉంటాం మనము ఎన్ని సెంటీమీటర్స్ అనేది తీసుకోవాలి. దానికి బై ఏం చేస్తున్నాము? పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ హైట్ అట్ దిస్ ఏజ్. ఈ ఏజ్లో ఎంత హైట్ ఉన్నారు మీరు, ఓకేనా. దాని యొక్క పర్సెంటేజ్ వేస్తాం, ఇంటూ 100 చేస్తాం. ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఒక బాయ్ వచ్చేసి 9 years ఓల్డ్, అంటే 9 సంవత్సరాలు ఉన్నాయి. అతని యొక్క హైట్, ప్రజెంట్ హైట్ ఎంత అంటే 120 centimeters ఉందనుకుందాం. ఓకేనా. అంటే 120 centimeters ఉంటే కనుక ఎంత హైట్ వస్తుంది? 75% హైట్ అనేసి తీసుకుంటున్నాం, అంతే కదా. ఇదిగో 9 years ఉన్న బాబు 9 years ఉన్న బాబు ఎంత వస్తారనుకున్నాము? బాయ్స్లో 75% కాబట్టి సో మనం 75 తీసుకున్నాం. ప్రజెంట్ ఉన్న హైట్ 120 centimeters. దాన్ని దేంతో మల్టిప్లై చేయాలంట? 100తో మల్టిప్లై చేస్తాం. 100తో మల్టిప్లై చేస్తే ఫైనల్గా మనకి వచ్చిందంత అంటే 160 centimeters టాల్. ఇది ఒకసారి మనం చేసి చూద్దాం. 120/75 ఇంటూ 100 కదా. మనం 25 టేబుల్ తీసుకున్నాం అనుకోండి. 25 టేబుల్లో 75 3 times అండ్ 100 వచ్చేసి 4 times. అండ్ ఇంకా 3 టేబుల్లో 120 వచ్చేసి 40 times. ఇంక ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి? 40 into 4. 40 into 4 చేస్తే ఎంత వస్తుంది మనకి? 4 4s are 16 and 0. సో సరిపోయింది కదా. 160 centimeters పొడుగు అనేది అవుతారనమాట మీరు ఫ్యూచర్లో. అండర్స్టాండ్. నెక్స్ట్ చూద్దాము. యాక్టివిటీ 5.2 చూడండి ఒకసారి.
మనకి పైన యాక్టివిటీ 5.1లో ఇచ్చిన డేటా ఉంది కదా, దానికి సంబంధించిన ఒక గ్రాఫ్ని డ్రా చేయమంటున్నారు. దీనికోసం ఏం చేస్తున్నామంటే ఏజ్ని వచ్చేసి మనం ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాం, అంటే అడ్డంగా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ ఉంది కదా, హైట్ యొక్క పర్సంటేజ్ గ్రోత్ని వచ్చేసి వై యాక్సిస్లో తీసుకున్నాం నిలువుగా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హైలైట్ ద పాయింట్ ఆన్ రిప్రజెంటింగ్ యువర్ ఏజ్ ఆన్ ద గ్రాఫ్. ఏజ్ని రిప్రజెంట్ చేస్తూ గ్రాఫ్ని వేయమంటున్నారు. అలాగే ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ అనేది ఎంత వచ్చింది హైట్కి సంబంధించి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి గ్రాఫ్ని అయితే డ్రా చేయమంటున్నారు అనమాట. ఓకేనా. స్టార్టింగ్లో అయితేనంటే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో చాలా త్వరగా ఎదిగేస్తారంట బాయ్స్ కన్నా కూడా. ఓకేనా. బోత్ రీచ్ దేర్ మ్యాక్సిమం హైట్. అయితే 18 ఇయర్స్ వచ్చేసరికి మొత్తం బాయ్స్ గర్ల్స్ కూడా మ్యాక్సిమం హైట్ని వాళ్ళు గెయిన్ చేసేస్తారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, హైట్ కూడా ఇండివిజువల్కి ఇంకో ఇండివిజువల్కి డిఫరెన్స్ ఉంటుంది. కొందరు ప్యూబర్టీలోనే చాలా త్వరగా ఎదిగేస్తారు, ఇంకొందరు స్లోగా ఎదుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ పహేలి వరి అవుతుంది, ఎందుకంట తను పొడుగు అవుతుందంట. ఓకేనా. తను పొడుగయ్యే కొద్దీ తన యొక్క ఫేస్ ఎలా కనిపిస్తుంది, బాగా చిన్న కనిపిస్తుంది అంట తన బాడీతో కంపేర్ చేసుకుంటే. అయితే పహేలి అలా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదంట, ఎందుకనంటే తన బాడీ పార్ట్స్ మాత్రమే కాకుండా మొత్తం అన్ని పార్ట్స్ కూడా ఒకే రకంగా ఎదుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఆర్మ్స్ ఇంకా లెగ్స్ లేదా హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా పాదాలు ఇవన్నీ కొంచెం పెద్ద కనిపిస్తాయి ఫేస్తో కంపేర్ చేసుకుంటే. ఓకేనా. మెల్లగా మిగిలిన పార్ట్స్ కూడా బాడీ ఏదైతే హైట్ వెయిట్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఎదుగుతాయంట. ఇంకేం చెప్తున్నారు చూడండి, ఒక ఇండివిజువల్ ఒక హైట్ తీసుకుంటే అది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హైట్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నారు, దానికి కారణం ఏంటంటే మన యొక్క జీన్స్ అనేవి మన యొక్క పేరెంట్స్ నుంచి మనం పొందుతాం కదా. సో వాళ్ళు ఎంత హైట్ ఉంటే మనకి అదే హైట్ మ్యాక్సిమం వస్తూ ఉంటుంది. ఇంకేం చెప్తున్నారు చూడండి, మనము ఈ ఏజ్లో ఈ ఎదుగుతున్న ఏజ్లో అంట సరైన ఆహారాన్ని ఖచ్చితంగా తినాలంట. దీనివల్ల బోన్స్ ఇంకా మజిల్స్ బాడీ పార్ట్స్ అవన్నీ కూడా చక్కగా ఎదుగుతాయి పోషణ అనేది లభించి. యూ విల్ ఫైండ్ న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ అడోల్సెంట్స్ డిస్కస్ లేటర్ ఇన్ ద లెసన్. ఈ లెసన్లో అసలు ఈ అడోల్సెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏజ్లో ఉన్న పిల్లలు అసలు ఏం ఫుడ్ తినాలి అవన్నీ కూడా ఉంటాయి. చేంజ్ ఇన్ బాడీ షేప్ చూద్దాం. మీరు మీ యొక్క క్లాస్ బాయ్స్లో చూసారనుకోండి, వాళ్ళ యొక్క షోల్డర్స్ అనేవి బ్రాడ్గా ఉంటాయి. ఓకేనా. ఇంకా చెస్ట్ అనేది వైడ్గా ఉంటుంది. అవునా కదా. చిన్నపిల్లలతో పోల్చుకుంటే పెద్ద పిల్లల యొక్క చెస్ట్ ఇంకా షోల్డర్స్ అనేవి బ్రాడ్గా కనిపిస్తాయి. అవునా. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్యూబర్టీ ఏజ్ని పొందేశారు. ఓకేనా. ఆ టైంలో మనకి ఇలా ఈ షోల్డర్స్ ఇవన్నీ కూడా బాగా ఎదుగుతాయి. గర్ల్స్లో చూసుకుంటే మనకి ద రీజన్ బిలో ద వేస్ట్ బికమ్స్ వైడర్. చూడండి, నడుము కింద ఉన్న భాగం అనేది గర్ల్స్లో ఇంకొంచెం పెద్దగా మనకి కనిపిస్తూ ఉంటుంది. బాయ్స్లో చూస్తేనంట మనకి జనరల్గా మజిల్స్ ఆఫ్ ద బాడీ గ్రో మోర్ ప్రామినెంట్లీ దెన్ ఇన్ ద గర్ల్స్. మజిల్స్ ఉంటాయి కదా, కండరాలు అనేవి గర్ల్స్తో కంపేర్ చేసుకుంటే బాయ్స్ యొక్క బాడీలో బాగా ఎదుగుతాయంట. సో ఇలా మనకి చేంజెస్ అక్కరింగ్ ఇన్ అడల్ట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ డిఫరెంట్. సో బాయ్స్లో గర్ల్స్లో వచ్చే డిఫరెన్సెస్ అనేవి ఒకే రకంగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ చూస్తే కనుక వాయిస్ చేంజ్. ఓకే. గొంతు అనేది మారుతుంది. మీరు గమనించారా ఎప్పుడైనా మీ క్లాస్లో బాయ్స్ మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ మాట అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. అవునా. అయితే మనకి ఈ ప్యూబర్టీ ఏజ్లో వాయిస్ బాక్స్ లేదా దాన్నే మనం లారిక్స్ అంటాం, ఇది ఏమవుతుందంటే ఎదుగుతుందన్నమాట. బాయ్స్కి కొంచెం పెద్ద వాయిస్ అనేది వస్తుంది, అలాగే వాళ్ళ యొక్క వాయిస్ బాక్స్ అనేది చాలా పెద్దదవుతుంది. ఈ వాయిస్ బాక్స్ అనేది బాయ్స్లో ఎదుగుతుందని చెప్పేసి అన్నాను కదా, దాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. వాళ్ళ యొక్క గొంతు భాగంలో మీరు గమనించారనుకోండి, క్లియర్ కనిపిస్తుంది కొంచెం ఉబ్బెత్తుగా. దాన్నే మనం ఏమంటామంటే యాడమ్స్ యాపిల్ అని పిలుస్తాం. చూడండి, మన కింద పిక్చర్లో యాడమ్స్ యాపిల్ని క్లియర్గా చూపిస్తున్నారు. అదే గర్ల్స్లో చూసుకున్నాం అనుకోండి, లారిక్స్ అనేది పైకి అసలు ఏమీ కనిపించదు బయటికి, అలాగే అది చిన్నగా కూడా ఉంటుంది. కానీ జనరల్గా గర్ల్స్కి వాయిస్ అనేది ఎలా ఉంటుందంటే హై పిచ్ని కలిగి ఉంటుంది, కానీ బాయ్స్కి చూసుకుంటే వాళ్ళకి డీప్ వాయిస్ కలిగి ఉంటుంది. అలాగే అడల్ట్స్ అండ్ బాయ్స్లో మనం కొన్నిసార్లు ఏం గమనించవచ్చు అంట,
మజిల్స్ ఆఫ్ ద గ్రోయింగ్ వాయిస్ బాక్స్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ ద వాయిస్ బికమ్స్ హోయార్స్. వాళ్ళ యొక్క మజిల్స్ అనేవి కంట్రోల్లో ఉండకుండా ఎదిగేస్తాయి. అలాంటప్పుడు వాళ్ళ వాయిస్ అనేది చాలా గంభీరంగా వస్తూ ఉంటుంది. ఈ సమయం అనేది వాళ్ళ వాయిస్ అనేది ఏదైతే గంభీరంగా వస్తుందో అది కొన్ని రోజులు ఉండొచ్చు, లేదా కొన్ని వారాలు కూడా ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇది యాడమ్స్ యాపిల్. అయితే ఇక్కడ చూడండి, భోజా అంటున్నాడు వాళ్ళ క్లాస్మేట్స్లో చాలామందికి హోయస్ వాయిస్ ఉందంటే ఇప్పుడు అర్థమైందంటే దానికి గల కారణం ఏంటనేది. నెక్స్ట్ ఇంకొక చేంజ్ ఏంటో చూద్దాం. మనకి అడోల్సెంట్స్లో వచ్చే చేంజ్, ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఆఫ్ స్వెట్ అండ్ సెబాషియస్ గ్లాండ్స్. చూడండి, స్వెట్ చెమట, ఇంకా సెబాషియస్ గ్లాండ్స్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి చాలా ఎక్కువ యాక్టివిటీని చేసేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ స్వెట్ రిలీజ్ అవుతుంది, ఎక్కువ ఆయిల్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. ప్యూబర్టీ టైంలో అంట మనకి ఈ స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి చూసారా, అంటే మనకి చెమట గ్రంథులు ఉంటాయి కదా అవి, ఇంకా సెబేషియస్ గ్లాండ్స్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి చూసారా, ఇవి బాగా పెరిగిపోతాయి. అలాగే చాలామంది యంగ్ పీపుల్లో చూసుకుంటే వాళ్ళకి యాక్నే వచ్చేస్తుంది, అంటే పింపుల్స్ అనేవి హెవీగా వచ్చేస్తాయి. మొత్తం ఇవన్నీ కూడా ర్యాషెస్లా వచ్చేసి పాపం పింపుల్స్ బాగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. దానికి గల కారణం ఏంటంటే మనకి ఈ గ్లాండ్స్ ఎక్కువగా ఆయిల్స్ని ఇంకా స్వెట్ని రిలీజ్ చేయడం వల్ల అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుంది, పాపం పిగ్మెంటేషన్ అనేది ఎక్కువైపోతుంది. ఇక్కడ కింద చూడండి, కొన్ని గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో స్వెట్ గ్లాండ్స్ కానీ, ఆయిల్ గ్లాండ్స్ కానీ, లేదా సలైవరీ గ్లాండ్స్ కానీ, ఇవి ఏం చేస్తాయంటే ఎలా రిలీజ్ చేస్తాయి, అవి రిలీజ్ చేసే సిక్రెషన్స్ని డక్ట్స్ ద్వారా రిలీజ్ చేస్తాయి. ఓకేనా, డక్ట్స్ ద్వారా రిలీజ్ చేస్తాయి. కానీ ఎండోక్రైన్ గ్లాండ్స్, డక్ట్స్ అంటే ఏంటంటే ట్యూబ్స్ అనమాట. ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పేసి ఒక రకమైన గ్లాండ్స్ ఉంటాయి మన బాడీలో, ఇవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవి డక్ట్స్ ద్వారా రిలీజ్ చేయవు, డైరెక్ట్ మన బాడీలో ఉన్న బ్లడ్ లోపలికి ఈ హార్మోన్స్ని పంపించేస్తాయి అనమాట. సో అందుకని ఎండోక్రైన్ గ్లాండ్స్ని ఏమని పిలుస్తారంటే డక్ట్లెస్ గ్లాండ్స్ అని పిలుస్తారు. ట్యూబ్స్ అవి ఏమి ఉండవు, డైరెక్ట్గా మన బ్లడ్ లోపలికి ఇవి హార్మోన్స్ని పంపించేస్తాయి అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ సెక్స్ ఆర్గాన్స్ చూద్దాం. మీరు ఒక్కసారి ఫిగర్ 4.1 ఇంకా ఫిగర్ 4.3 చూడమంటున్నారు. ప్రీవియస్ లెసన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, అందులో సెక్స్ ఆర్గాన్స్ ఆఫ్ హ్యూమన్స్ యొక్క సెక్స్ ఆర్గాన్స్ యొక్క పిక్చర్స్ ఇచ్చాడు, అవునా. అయితే ప్యూబర్టీలో అంట మనకి మేల్ సెక్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో టెస్టీస్ కానీ, పీనస్ కానీ, ఇవన్నీ పూర్తిగా డెవలప్ అయిపోతాయి. ఇంకా టెస్టీస్ అదేవిధంగా ఈ టెస్టీస్లో మెల్లగా స్పర్మ్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. గర్ల్స్లో వచ్చేసి ఓవరీస్ అనేవి పెద్దగా అవుతాయి, అలాగే అందులో ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ఓవరీస్ ఇంకా మెచ్యూర్ ఎగ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, మనకి టెస్టీస్ నుంచి స్పర్మ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అలాగే ఓవరీస్ నుంచి ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, మెంటల్, ఇంటలెక్చువల్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీని ఎలా పొందుతారో చూద్దాం. అడోల్సెన్స్ అనే పీరియడ్ ఏదైతే ఉందో ఇది పర్సన్ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అడోల్సెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు, ముందు మీద కన్నా కూడా వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు, ఎవరి మీద ఆధారపడాలి అని అనుకోరు. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అనేది కూడా ఈ టైంలోనే జరుగుతుంది. అలాగే వాళ్ళు కన్సిడరబుల్ థింకింగ్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ టైంని స్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఆఫెన్ ద టైమ్ ఇన్ వన్స్ లైఫ్ వెన్ ద బ్రెయిన్ హ్యాస్ ద గ్రేటెస్ట్ కెపాసిటీ ఫర్ లెర్నింగ్. చూడండి, ఈ 13 to 19 years ఏజ్ ఏదైతే ఉందో ఆ టైంలోనే మన బ్రెయిన్ ఎక్కువ నేర్చుకోవడానికి బోల్డ్ అంత కెపాసిటీని కలిగి ఉంటుంది. సో అందుకనే ఎంత చదువుకున్నా కూడా ఏజ్లో ఎక్కువగా చదువుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. ఇంకొన్ని సందర్భాల్లో అడోల్సెంట్ అనేవాళ్ళు కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు, అభద్రతా భావాన్ని కలిగి ఉంటారనమాట. ఓకేనా, తన చుట్టూ ఉన్న కండిషన్స్ని అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ బాడీ అండ్ మైండ్లో వచ్చిన చేంజెస్ ఏంటో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ అడోల్సెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, అసలు కారణమే లేదు అలా ఫీల్ అవ్వడానికి. ఇవన్నీ కూడా నేచురల్గా జరిగే పరిణామాలు, సో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ చూద్దాం. మీరు ఆల్రెడీ చాప్టర్ 4లో నేర్చుకున్నారు, ఏమనంటే టెస్టీస్ ఇంకా ఓవరీస్ అనేవి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. అంటే టెస్టీస్ అనేవేమో మేల్లో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అయితే ఓవరీస్ అనేవి ఫీమేల్లో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కదా. అయితే ఇవి ఏం చేస్తాయి, గేమెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ గేమెట్స్ ఏంటి, టెస్టీస్ నుంచి వచ్చేసి స్పర్మ్స్ వస్తాయి, అలాగే ఓవరీస్ నుంచి ఓవా వస్తాయి. గర్ల్స్లో మనకి బ్రెస్ట్ అనేది పెద్దగా అవుతూ ఉంటుంది, అవునా కదా.
ఇంకా బాయ్స్లో చూస్తే మనకి వాళ్ళ ఫేస్ మీద హెయిర్ వస్తుంది, అంటే ఫేషియల్ హెయిర్ వస్తుంది, బియర్డ్ ఇంకా ముస్టాచెస్ అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా చూసుకుంటే ఈ ఫీచర్స్ అనేవి దేనికి హెల్ప్ చేస్తున్నాయంట, మగ మరియు ఆడ మధ్య ఉన్న తేడాలను తెలపడానికి ఉపయోగపడుతున్నాయి. సో వీటినే మనం ఏమంటామంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని పిలుస్తాము. బాయ్స్ వాళ్ళ చెస్ట్ మీద కూడా వాళ్ళకి హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. బాయ్స్ అండ్ బర్త్ గర్ల్స్లో చూసుకుంటే మనకి అండర్ ఆర్మ్స్లో హెయిర్ డెవలప్ అవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ చూసుకుంటే వాళ్ళకి థైస్ తొడల పైన కానీ లేదా ప్యూబిక్ రీజన్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో కానీ హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. అయితే భోజు ఇంకా పహేలి తెలుసుకోవాలనుకుంటున్నారు, అసలు ఈ ప్యూబర్టీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ చేంజెస్ని అసలు ఎలా తీసుకొస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. దీని గురించి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అడోల్సెన్స్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఎవరంటే హార్మోన్స్. చెప్పాను కదా, ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయని. ఈ హార్మోన్స్ అనేవి ఏంటంటే యాక్చువల్గా కెమికల్ సబ్స్టెన్సెస్, రసాయన పదార్థాలు అనమాట. ఇవి ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి సెక్రెట్ అవుతాయి, బయటికి రిలీజ్ అవుతాయి, లేదా ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి అని కూడా పిలుస్తాం. మేల్ హార్మోన్ ఏదైతే ఉందో మేల్ హార్మోన్కి ఇంకో పేరు ఏంటంటే టెస్టోస్టీరన్. ఏంటది టెస్టోస్టీరన్. మేల్ హార్మోన్ ఏమంటామంటే టెస్టోస్టీరన్ అని పిలుస్తాం. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి టెస్టిస్ నుంచి రిలీజ్ అవుతుంది. ప్యూబర్టీ వచ్చే టైంకి ఇది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే బాయ్స్లో మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, ఫేషియల్ హెయిర్ ఇవన్నీ డెవలప్ అవడానికి ఈ టెస్టోస్టీరనే కారణం. ఓకేనా. ఒక్కసారి వాళ్ళు ప్యూబర్టీ అనేది రీచ్ అయిపోయారనుకోండి, గర్ల్స్లో ఏమవుతుందంటే ఓవరీస్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయంట, ఫీమేల్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్యూబర్టీ రీచ్ అయిన తర్వాత బాయ్స్లో వచ్చేసి మేల్ హార్మోన్ అనేటువంటి టెస్టోస్టీరన్ రిలీజ్ అవుతుంది. అదే గర్ల్స్లో చూసుకుంటే మనకి వాళ్ళ యొక్క ఓవరీస్ నుంచి ఫీమేల్ హార్మోన్ అయినటువంటి ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఈస్ట్రోజన్ వల్ల గర్ల్స్ యొక్క బ్రెస్ట్ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతుంది. ఇంకా మిల్క్ సెక్రెటింగ్ గ్లాండ్స్, అంటే పాలను ఉత్పత్తి చేసే గ్లాండ్స్ అంటాము, లేదా వాటిని మెమరీ గ్లాండ్స్ అని పిలుస్తాం. అవి బ్రెస్ట్ లోపల డెవలప్ అయి ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి చూసారా, వీటి యొక్క ప్రొడక్షన్ అనేది పూర్తిగా దేని కంట్రోల్లో ఉంటుందంటే ఈ హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది వేటి కంట్రోల్లో ఉంటుందంటే ఒక ఎండోక్రైన్ గ్లాండ్ ఉంది, ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట ఎండోక్రైన్ సిస్టంలోనే. ఆ గ్లాండ్ పేరు ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ వల్ల మనకి ఏమవుతుందంట, ఈ టెస్టోస్టిరాన్ కానీ ఈస్ట్రోజన్ కానీ రిలీజ్ అవుతాయి. అయితే అసలు ఈ హార్మోన్స్ అనేవి ఎలా మనకి రీప్రొడక్టివ్ ఫంక్షన్ని ఇనిషియేట్ చేస్తాయో తెలుసుకుందాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంట హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి డైరెక్ట్గా బ్లడ్ లోపలికి అనేసి నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా. అవి బ్లడ్లో రీచ్ అయిన తర్వాత అంట ఎక్కడికి చేరుకుంటాయి, బ్లడ్ నుంచి ఒక టార్గెట్ సైట్కి వెళ్తాయి. అంటే ఒక పర్టికులర్ బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ బాడీ పార్ట్కి చేరుకుంటాయి. ఆ పర్టికులర్ బాడీ పార్ట్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నామంటే టార్గెట్ సైట్ అని పిలుస్తున్నాం. బాగా వినండి. ఫస్ట్ మనకి ఎండోక్రైన్ గ్లాండ్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా బ్లడ్ లోపలికి హార్మోన్ని పంపిస్తుంది. అండ్ బ్లడ్లోంచి ఆ హార్మోన్ ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్తుంది, టార్గెట్ సైట్కి రీచ్ అవుతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే హార్మోను ఆ టార్గెట్ సైట్ని రీచ్ అయిందో ఆ టార్గెట్ సైట్ ఏం చేస్తుందంటే రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. చాలా రకాల ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఉన్నాయి మన బాడీలో. చెప్పాను ముందు కూడా, ఎండోక్రైన్ గ్లాండ్స్ని మనం ఏమంటాము డక్లెట్స్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తాం. చూడండి, టెస్టీస్ ఓవరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సెక్స్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. మీరు ఆల్రెడీ ఈ హార్మోన్స్ అనేవి దేనికి కారణమని తెలుసుకున్నాము, మేల్లో ఇంకా ఫీమేల్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్కి కారణమని తెలుసుకున్నాం. ఫర్దర్గా చూసుకుంటే సెక్స్ హార్మోన్స్ అన్నీ కూడా దేని కంట్రోల్లో ఉన్నాయని చెప్పాను, పిట్యూటరీ గ్లాండ్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి. ఈ పిట్యూటరీ ఏదైతే ఉందో ఈ గ్లాండ్ చాలా రకాల హార్మోన్స్ని సీక్రెట్ చేస్తుందంట. ఓకేనా. అందులో ఒక హార్మోన్ వెళ్ళి మనకి ఓవా ఏదైతే ఉందో ఆ ఓవా మెచ్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఓవరీస్లో. అలాగే స్పర్మ్స్ ఫామ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది టెస్టీస్లో. అర్థమైందా. ఒక్కసారి ఫ్లో చార్ట్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. పిట్యూటరీ ఏం చేస్తుంది, మనకి పిట్యూటరీ గ్లాండ్ ఫస్ట్ ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ వెళ్ళి టెస్టీస్ని ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయినాయో వెంటనే అవి ఏం రిలీజ్ చేస్తున్నాయి, టెస్టీస్లో టెస్టోస్టిరాన్ వస్తుంది, ఓవరీస్లోంచి ఈస్ట్రోజన్ వస్తుంది. అవునా కాదా. తర్వాత ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఈ టెస్టిస్టిరాన్ ఇంకా ఈస్ట్రోజన్ రెండు బ్లడ్లోకి రిలీజ్ అయినాయి కదా. బ్లడ్లోకి రిలీజ్ అయ్యి ఇవి టార్గెట్ సైట్కి రీచ్ అవుతాయి.
టార్గెట్ సైడ్కి రీచ్ అవ్వగానే ఏమవుతుంది, స్టిమ్యులేట్ చేంజెస్ ఇన్ ద బాడీ అట్ ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ. ప్యూబర్టీ అనేది వాళ్ళు పొందారు కాబట్టి ఇప్పుడు మనకి ఆ టార్గెట్ సైట్లో మనకి బాడీలో చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. ఇది అయితే పహేలీ బోజో అంటే ఇప్పుడు ప్యూబర్టీ అనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, రీప్రొడక్టివ్ పీరియడ్ అనేది ఎలా మొదలవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు. అయితే వాళ్ళు ఇంకా ఏం తెలుసుకోవాలనుకున్నారంటే అసలు రీప్రొడక్టివ్ లైఫ్ ఓకేనా, ఒక్కసారి బిగిన్ అయిన తర్వాత ఎంతవరకు అది కొనసాగుతుంది, ఎప్పుడు ఆగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. హ్యూమన్స్లో రీప్రొడక్టివ్ ఫేజ్ అనేది ఎలా ఉంటుందో అసలు చూద్దాం. అడోల్సెంట్స్ అనే వాళ్ళు ప్రొడక్షన్ చేయడానికి క్యాపబిలిటీని కలిగి ఉంటారు. ఎప్పుడు వాళ్ళ యొక్క టెస్టీస్ లేదా ఓవరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి గెమెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు, అవునా కదా. అయితే ఈ కెపాసిటీ అనేది ఎప్పుడు మెచ్యురేషన్ పొందుతుంది, అలాగే ఈ గేమెట్స్ అనేవి ప్రొడక్షన్ అవుతున్నాయి చూసారా, ఇవి చాలా ఎక్కువ కాలమే ఉంటుందన్నమాట మేల్స్ అండ్ ఫీమేల్స్లో కూడా. ఫీమేల్స్లో చూసుకుంటే మనకి రీప్రొడక్టివ్ ఫేజ్ అనేది వాళ్ళ లైఫ్లో జనరల్గా ప్యూబర్టీ అంటే యవ్వన వయసులో స్టార్ట్ అవుతుంది. దగ్గర దగ్గర 10 లేదా 12 సంవత్సరాల వయసు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట రీప్రొడక్టివ్ ఫేజ్. అండ్ అది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే వాళ్ళకి 45 నుంచి 50 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఓవా ఏదైతే ఉందో అది మెచ్యూర్ అయ్యి మనకి ప్యూబర్టీ టైంకి వచ్చేసరికి రెడీగా ఉంటుందన్నమాట. ఒక ఓవా మెచ్యూర్ అయ్యి అదేమవుతుందంటే ప్రతి 28 నుంచి 30 రోజులకు ఒకసారి బయటికి రిలీజ్ అవుతుంది. అర్థమైందా. ఈ పీరియడ్లో మనకి ఏమవుతుందంటే యుటరస్ ఉంటుంది చూసారా, ఆ యుటరస్ యొక్క వాల్ అంటే ఆ గోడలు ఏవైతే ఉన్నాయో ఆ యుటరస్ వాల్ యొక్క గోడలు అనేవి చాలా థిక్గా మందంగా తయారైపోతాయి. ఎందుకంటే అప్పుడు ఎగ్ అనేది వచ్చి అక్కడ చేరుతుంది కాబట్టి. ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరిగింది అనుకోండి అది డెవలప్ అవుతుంది కదా, దానికోసం అని చెప్పేసి యుటరస్ యొక్క వాల్స్ అనేవి చాలా థిక్గా అవుతాయి. ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరిగిందో అక్కడ ఎప్పుడైతే మనకు ఆ ఓవా అనేది డెవలప్ అవ్వడం జరుగుతుందో దానికి దేనికి కారణమవుతుంది, అది ప్రెగ్నెన్సీకి కారణమవుతుంది. ఒకవేళ ఫెర్టిలైజేషన్ అనేది జరగలేదనుకోండి ఆ ఎగ్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది అనమాట. ఎలా అంటే మనకి ఆ యుటరస్ యొక్క థిక్ అయిన వాల్ లైనింగ్ ఉంది చూసారా, దాంతో ఇంకా బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ వెజల్స్తో బయటికి వచ్చేస్తుంది. దీనివల్ల ఉమెన్లో ఏమవుతుందంటే బ్లీడింగ్ అవుతుంది అనమాట, రక్తస్రావం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే మెన్స్ట్రేషన్ అని పిలవడం జరుగుతుంది. మెన్స్ట్రేషన్ అనేది జనరల్గా మనకి 28 నుంచి 30 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఫస్ట్ మెన్స్ట్రల్ ఫ్లో అనేది ప్యూబర్టీ వచ్చే టైంకి జరుగుతుందనమాట. అండ్ దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే మెనార్క్ అని పిలవడం జరుగుతుంది. అలాగే 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఏమవుతుందంటే మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఆగిపోతుంది పూర్తిగా. అంటే ఇక మెన్స్ట్రేషన్ అనేది జరగదు. దాన్ని ఏమంటామంటే ఆ మెన్స్ట్రేషన్ స్టాపేజ్ని మనము మెనోపాజ్ అని పిలుస్తాం. ఇనిషియల్గా మనకి మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అంటే స్టార్టింగ్లో మనకి ఎలా ఉంటుంది, మెన్స్ట్రల్ సైకిల్ అనేది సరిగ్గా జరగదు, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. కొంచెం టైం అయ్యేసరికి రెగ్యులర్గా మెన్స్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే నెల నెల మెన్స్ట్రేషన్ జరిగిపోతుంది. అయితే పహేలి ఏముంటుందో చూడండి, రీప్రొడక్టివ్ లైఫ్ ఏదైతే ఉందో ఒక ఉమెన్కి మెనార్క్ నుంచి మెనోపాజ్ వరకు ఉంటుంది. అంతే కదా, స్టార్ట్ అవ్వడాన్ని మెనార్క్ అంటున్నాం, ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటున్నాం. సో ఈ రెండింటి మధ్య ఉన్న కాలమే రీప్రొడక్టివ్ లైఫ్ ఆఫ్ ఉమెన్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్, మెన్స్ట్రల్ సైకిల్ జనరల్గా దేని కంట్రోల్లో ఉంటుంది అంటే హార్మోన్స్ కంట్రోల్లోనే ఉంటుంది. ఈ సైకిల్లో మనకి జనరల్గా ఏం జరుగుతుందంటే ఈ మెన్స్ట్రేషన్ సైకిల్లో ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది, అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వడం తర్వాత ఆ యుటరస్ ఏదవుతుందో దాని యొక్క వాల్ అనేది థిక్గా అవుతుంది. అండ్ తర్వాత అది బ్రేక్ డౌన్ కూడా అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది జరగలేదనుకోండి దాని యొక్క బ్రేక్ డౌన్ అయ్యి బయటికి రావడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మెన్స్ట్రల్ సైకిల్లో భాగమే. ఒకవేళ ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అయ్యిందనుకోండి ఆ ఎగ్ అనేది మెల్లగా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యేది యుటరస్లో చొచ్చుకుపోయి ఉండిపోతుంది అన్నమాట, అందులో చేరిపోతుంది. అది మెల్లమెల్లగా డెవలప్ అయ్యి మనకి ఏమవుతుంది, ఫీటస్గా అది ఫామ్ అవడం జరుగుతుంది. దీని గురించి ఆల్రెడీ మీరు చాప్టర్ 4లో నేర్చుకున్నారు. అయితే అసలు పిల్లల యొక్క సెక్స్ అనేది మనము ఎలా డిటర్మైన్ చేయొచ్చు, ఓకేనా, ఆ విషయం చూద్దాం. వాళ్ళ అమ్మ చెప్పడం విందంట పహేలి. ఏమనంటే వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ ఆంటీ దేని గురించి మాట్లాడుకుంటున్నారంట, తన యొక్క కజిన్ ఎవరైతే ఉన్నారో తనకి బేబీ పుడుతుందనే విషయాన్ని డిస్కస్ చేసుకుంటున్నారంట. ఇంకా వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు, అబ్బాయి పుడుతుందా అమ్మాయి పుడుతుందా అనేసి డిస్కస్ చేసుకుంటున్నారంట. అయితే ఇప్పుడు ఇక్కడ పహేలికి డౌట్ వచ్చింది. అయితే ఫెర్టిలైజ్డ్ అయిన ఎగ్ అనేది అసలు
బాయ్ లేదా గర్ల్ అనే విషయము ఎలా తెలుస్తుంది, ఎలా అసలు బాయ్ లేదా గర్ల్గా డెవలప్ అవుతుంది అనేసి ఆలోచిస్తుంది. మరి బాయ్ గర్ల్ గురించి ఒకసారి మనం చూద్దాం. బాయా లేదా గర్ల్ అనే విషయం. ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవుతుంది చూసారా. ఫెర్టిలైజ్ అయిన తర్వాత మనకి ఆ జైగాట్ ఏదైతే ఫామ్ అయిందో ఆ జైగాటే మనకి అక్కడ సెక్స్ అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మనకి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే క్రోమోజోమ్ అని పిలుస్తాం. ఈ క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుంది, మనకి ఫెర్టిలైజ్ అయిన ఎగ్లో చేరుకొని ఉంటుంది. మీరు ఆల్రెడీ చాప్టర్ 1 ఈ క్రోమోజోమ్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ క్రోమోజోమ్స్ అనేవి మనకి జైగాట్లో ఉంటాయన్నమాట. ఇంకా ఈ క్రోమోజోమ్స్ దేని రిప్రజెంట్ చేస్తాయంటే సెల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ఎగ్ కూడా సెల్సే కదా. ఈ సెల్స్లో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తాయి క్రోమోజోమ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రతి హ్యూమన్ బీయింగ్లో కూడా ఓకేనా, వాళ్ళ యొక్క సెల్స్లో ఒక్కొక్క సెల్లో ఎన్ని పైర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయంట, 23 పైర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయంట. ఓకే, అంటే మొత్తం ఎన్ని క్రోమోజోమ్స్ అని చెప్పచ్చు, 46. 23 పేర్స్ అంటే 23 జతలు కదా, మొత్తం అయితే 46 ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో 2 క్రోమోజోమ్స్ వచ్చేసి, అంటే ఇక్కడ 23 పేర్స్ తీసుకుంటే అందులో 2 క్రోమోజోమ్స్ వచ్చేసి ఏంటంటే అవి సెక్స్ క్రోమోజోమ్స్ అంట. వాటికి ఏమని పేరు అంటే ఎక్స్ ఇంకా వై అని పేరు. అర్థమైందా. 23 పేర్స్లో మనకి 2 క్రోమోజోమ్స్ వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్స్, వాటికే పేరు వచ్చేసి ఎక్స్ ఇంకా వై. అయితే ఫీమేల్లో చూసుకుంటేనంట మనకి ఫీమేల్లో వచ్చేసి 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయంట. ఓకేనా. అదే మేల్లో చూసుకుంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఇంకా ఒక వై క్రోమోజోమ్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫీమేల్లో వచ్చేసి 2 కూడా ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. మేల్లో చూసుకుంటే మనకి ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, ఇంకోటి వై క్రోమోజోమ్ ఉంటుంది. ఇక్కడ గేమెట్స్ ఉన్నాయి కదా, ఎగ్ ఇంకా స్పర్మ్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి ఓన్లీ ఒక సెట్ మాత్రమే క్రోమోజోమ్స్ ఉంటాయి. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఉంది చూసారా, దాంట్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఓకేనా. ఎగ్ తీసుకుంటే ఎగ్లో ఒకటే క్రోమోజోమ్ ఉంటుంది. స్పర్మ్ తీసుకున్నా కూడా అందులో ఒక సెట్ మాత్రమే క్రోమోజోమ్ అనేది ఉంటుంది, ఒకటే ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఎగ్లో తీసుకుంటే మనకి ఎక్స్ మాత్రమే ఉంటుంది, వై అనేది అసలు ఉండదు, ఎందుకంటే ఎగ్ అనేది ఫీమేల్ నుంచి వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ అంట మనకి స్పర్మ్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయంట. ఒక స్పర్మ్లో తీసుకుంటే ఎక్స్ క్రోమోజోమ్ ఉండొచ్చంట, లేదా ఇంకో స్పర్మ్ తీసుకుంటే అందులో వై క్రోమోజోమ్ ఉండొచ్చట. చూడండి, ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తాను మీకు డయాగ్రామ్ వేసి. సపోజ్ ఎగ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఫీమేల్ నుంచి వస్తుంది మనకి, ఇందులో ఉండేది ఒకటే క్రోమోజోమ్, అది కూడా ఎక్స్ క్రోమోజోమ్. కానీ స్పర్మ్ని తీసుకుంటే కనుక ఈ స్పర్మ్స్లో 2 రకాల స్పర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ స్పర్మ్ వచ్చేసి మనకి ఎక్స్ అనుకుందాం, ఇంకోటి వై ఉండొచ్చు. ఇలా 2 రకాల స్పర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. అంటే ఈ స్పర్మ్స్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉండొచ్చు, లేదా వై క్రోమోజోమ్ అయినా ఉండొచ్చు, మనం చెప్పలేము ఏంటనేది. కానీ ఎగ్లో మాత్రం ఎప్పుడు కూడా ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఫిగర్ 5.4 చూస్తారంట. వెన్ ఏ స్పర్మ్ కంటైనింగ్ ఎక్స్ క్రోమోజోమ్ fertilizes the egg, the zygote would have 2 X chromosomes and develops into a female child. If the sperm contributes a Y chromosome to the egg at fertilization, the zygote would develop into a male child. ఇక్కడ మనకి క్లియర్గా గమనిస్తే మనకి ఇక్కడ 2 ఎగ్స్ ఇచ్చారు. ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, ఎగ్స్లో ఎప్పుడు కూడా 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇచ్చిన 2 ఎగ్స్లో కూడా ఇందులో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ కూడా కనిపిస్తుంది. అయితే మనం ఇందాక ఏమని చెప్పాను నేను, సపోజ్ నేను ఫస్ట్ది తీసుకున్నాను, ఈ ఎగ్ తీసుకున్నాను, ఇందులో ఎక్స్ అనే క్రోమోజోమ్ ఉంది. ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఒక స్పర్మ్ వచ్చి ఇక్కడ ఫెర్టిలైజేషన్ చేసింది అనుకుందాం. ఇందులో సపోజ్ వై ఉందనుకోండి, నేను చెప్పాను కదా ఆల్రెడీ స్పర్మ్లో ఎక్స్ ఉండొచ్చు వై ఉండొచ్చు అని చెప్పేసి, ఆ స్పర్మ్లో సపోజ్ వై ఉందనుకో, ఇక్కడ మనకి ఎక్స్ వై అనే జైగాట్ ఏర్పడుతుంది. ఎక్స్ వై జైగాట్ వల్ల ఎవరు ఫామ్ అవుతారంటే అక్కడ మనకి ఫీమేల్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా సపోజ్ ఇక్కడ మనకి ఎగ్ తీసుకున్నాను, ఎగ్లో ఎప్పుడు ఎక్స్ ఉంటుందని విషయం మనకు తెలుసు. ఇక్కడ స్పర్మ్ వచ్చేసి ఇందులో ఎక్స్ క్రోమోజోమ్ ఉందనుకోండి, సో ఇక్కడ ఎక్స్ అనేది ఏర్పడుతుంది, ఎక్స్ అనే జైగాట్ అనేది ఏర్పడింది అనుకోండి, అక్కడ మనకి గర్ల్
పుడుతుందని అర్థం అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా హ్యూమన్స్లో సెక్స్ డిటర్మినేషన్ అనేది జరుగుతుంది. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చంటే ఒక మేల్ స్పర్మ్ డిసైడ్ చేస్తుంది అక్కడ పుట్టేది అబ్బాయా అమ్మాయా అని చెప్పే విషయం. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా. ఫాదర్, ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఉంటే కనుక వాళ్ళలో ఫాదర్ యొక్క ఏదైతే స్పర్మ్స్ ఉంటాయో అవి అక్కడ మనకి డిటర్మైన్ చేస్తాయి అన్నమాట. అక్కడ ఆల్రెడీ కడుపులో ఉన్న బేబీయా గర్ల్ బాయ్ అని చెప్పే విషయం అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. అంతేగాని మదర్స్లో ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. చాలామంది ఏమని నమ్ముతారంటే సపోజ్ ఒకవేళ బేబీ అనేది పుట్టింది అనుకోండి, పుట్టినప్పుడు ఒకవేళ సపోజ్ వాళ్ళకి అనుకున్న బేబీ పుట్టలేదు, బాబు కావాలనుకున్న వాళ్ళకి సపోజ్ గర్ల్ పుట్టింది అనుకోండి, వాళ్ళ యొక్క మదర్ని అక్కడ అందరూ కూడా కంప్లీట్గా రాంగ్గా చేసి ఆవిడని బ్లేమ్ చేస్తారు. అదైతే అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆవిడలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ ఫాదర్ ఏం చేస్తున్నారు, డిటర్మైన్ చేస్తున్నారు. అక్కడ మేలా ఫీమేల్ అనే విషయం అనేది ఎప్పుడు డిసైడ్ అయిపోతుందంటే మనకి ఫెర్టిలైజేషన్ టైంలోనే డిసైడ్ అవుతుంది. హార్మోన్స్ అదర్ దాన్ సెక్స్ హార్మోన్సే కాకుండా ఇంకేం హార్మోన్స్ అనే విషయాన్ని చూద్దాం. మనకి ఇక్కడ ఫిగర్ 5.3 ఇచ్చారు కదా, దాన్ని ఒకసారి చూడమంటున్నారు. ఇక్కడ మనకి హార్మోన్స్ అనేవంట మనము ముందు ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాము, పిట్యూటరీ ఏదైతే ఉందో అది సిక్రెట్ చేసిన హార్మోన్స్ వల్ల టెస్టిస్ ఇంకా ఓవరీస్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయనే విషయాన్ని తెలుసుకున్నాం. అంతేకాకుండా పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అని కూడా విషయం తెలుసుకున్నాము. అయితే ఈ పిట్యూటరీ గ్లాండ్ దేనికి అటాచ్ చేయబడి ఉంటుందంటే బ్రెయిన్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ పిక్చర్లో గమనిస్తున్నారు కదా, అదే మనకి పిట్యూటరీ గ్లాండ్ అనమాట. ఓకేనా? పిట్యూటరీ గ్లాండ్ కాకుండా ఇంకేమంటున్నారు చూడండి, టెస్టీస్, ఓవరీస్, ఇంకా అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో థైరాయిడ్, ప్యాంక్రియస్, ఇంకా అడ్రినల్స్ కూడా ఇలా రకరకాల గ్లాండ్స్ ఉంటాయి మనకి. ఓకేనా? ఇదిగో చూడండి, మనకి పూర్తిగా ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క పిక్చర్స్ ఇచ్చారు. ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్ కనిపిస్తుంది, నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ కనిపిస్తుంది, అండ్ కిడ్నీస్ పైన టోపీలా ఉన్నాయి చూసారు రెండు, అవి అడ్రినల్ గ్లాండ్స్ అనమాట. అండ్ మధ్యలో ఇంకోటి చూసారు గ్రీన్ కలర్లో, అది ప్యాంక్రియాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఫీమేల్లో ఓవరీ అనేది ఎక్కడ ఉంటుందో దాని పొజిషన్ని చూపిస్తున్నారు. ఇంకా మేల్స్లో ఉండే టెస్టీస్ యొక్క పిక్చర్ కూడా కనిపిస్తుంది మనకి. ఈ భోజు ఇంకా పహేలి అంట ఒకరోజు వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్ళారంట. ఆవిడ ఒక డాక్టర్ అనమాట. అలాగే వాళ్ళు రిమెంబర్ చేసుకున్నారు ఏంటంటే ఒక బాయ్ ఉండేవాడు, తన పేరు కాకా. తనకి చాలా పెద్ద ఇంకా ఉబ్బెత్తుగా ఉన్న గొంతు ఉండేది. అయితే వాళ్ళ ఆంటీ ఏమని చెప్పారంట, కాకాకి పాపం ఏ డిసీజ్ ఉందంటే గాయిటర్ డిసీజ్ అనేది ఉందంట. అసలు గాయిటర్ డిసీజ్ అనేది ఏ గ్లాండ్ యొక్క డిసీజ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క డిసీజ్. మనం పిక్చర్లో చూస్తే థైరాయిడ్ గ్లాండ్ అనేది మన యొక్క నెక్లో ఉంది కదా, మనకు గొంతు దగ్గర ఉండేది థైరాయిడ్ గ్లాండ్ అనమాట. దానికి వచ్చే డిసీజ్ని మనం ఏమంటామంటే గాయిటర్ అని పిలుస్తాం. కాకాస్ థైరాయిడ్ గ్లాండ్ వాజ్ నాట్ ప్రొడ్యూసింగ్ ద హార్మోన్ థైరాక్సిన్. దానికి గల కారణం ఏంటంటే మనకి మన జనరల్గా మన అందరి బాడీలో ఉండే థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ కాకా యొక్క థైరాయిడ్ గ్లాండ్ ఆ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయట్లేదంట, థైరాక్సిన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇంకా వాళ్ళ ఆంట్ చెప్పారంట వాళ్ళ అంకుల్ పాపం డయాబెటీస్తో సఫర్ అవుతున్నారంట. ఎందుకనంటే యొక్క ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో అది ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు అనమాట సఫిషియెంట్ క్వాంటిటీస్లో. ఇంకా భోజో పహేలి వాళ్ళ ఆంట్ని అడిగారంట అసలు అడ్రినల్ గ్లాండ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఓకేనా, ఆ చార్ట్లో కనిపిస్తుంది కదా క్లినిక్లో అనేసి. అప్పుడు వాళ్ళ ఆంటీ చెప్పారంట అడ్రినల్ గ్లాండ్స్ అనేవి ఏ హార్మోన్ రిలీజ్ చేస్తాయంటే అడ్రినల్ని రిలీజ్ చేస్తాయి. ఈ అడ్రినల్ ఇంకా ఇవి దేన్ని మెయింటైన్ చేస్తాయంట, మన బ్లడ్లో సరైన సాల్ట్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా? ఇంకా ఇది దేనికి హెల్ప్ చేస్తుందంటే మనము ఎప్పుడైనా సరే స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీ అనేది అడ్జస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఎవరైనా బాగా యాంగ్రీగా ఉన్నప్పుడు కానీ లేదా ఎంబారెస్డ్గా ఉన్నా లేదా వర్రీగా ఉన్నప్పుడు కూడా మనకి మన బాడీ అనేది అడ్జస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. థైరాయిడ్ ఇంకా అడ్రినల్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్మోన్స్ని ఎలా రిలీజ్ చేస్తాయంటే మనకి ఫస్ట్ పిట్యూటరీ ఉంది చూసారా, పిట్యూటరీ హార్మోన్స్ని పంపిస్తుంది. ఆ హార్మోన్స్ని పొందిన తర్వాత అప్పుడు థైరాయిడ్ ఇంకా అడ్రినల్స్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇంకా పిట్యూటరీ గ్రోత్ హార్మోన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఎందుకనంటే ఈ
ఈ గ్రోత్ హార్మోన్ వల్లే మనకి ఏమవుతుందంటే జనరల్గా ఒక పర్సన్ యొక్క గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఈ గ్రోత్ హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే యానిమల్స్లో కూడా హార్మోన్స్ ఉంటాయా, అవి ఏమైనా రోల్ ప్లే చేస్తాయా అని చెప్పేసి అంటున్నాడు. అయితే మనకి హార్మోన్స్ అనేవి ఎలా పనిచేస్తున్నాయి, ఓకేనా, ఇన్సెక్ట్స్ ఇంకా ఫ్రాగ్స్లో చూద్దాము. వాటి యొక్క లైఫ్ హిస్టరీని గమనిద్దాం. మీరు ఆల్రెడీ సిల్క్ యొక్క లైఫ్ హిస్టరీ అలాగే ఫ్రాగ్ యొక్క లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకున్నారు. క్యాటర్ పిల్లర్ అనేది ఖచ్చితంగా వేరియస్ స్టేజెస్ని పాస్ అయిన తర్వాతనే అదొక అడల్ట్ మోత్గా మారుతుంది. మీరు క్లాస్ 7లో ఒకసారి దాన్ని రికాల్ చేసుకోమంటున్నారు అన్నమాట, సిల్క్ మోత్ యొక్క లైఫ్ హిస్టరీ గురించి. తర్వాత అదేవిధంగా టాడ్పోల్ కూడా లైఫ్లో చాలా స్టేజెస్ని పాస్ అయిన తర్వాత అదొక ఫ్రాగ్ అవుతుంది. ఈ విషయాలు మీరు చాప్టర్ 4లో నేర్చుకున్నారు. ఓకే, అయితే ఈ చేంజ్ ఏదైతే ఉందో జనరల్గా మనకి లార్వా నుంచి అడల్ట్గా మారడాన్ని మనం ఏమంటామంటే మెటామార్ఫోసిస్ అని పిలుస్తాం. ఓకేనా, మనకి ఇన్సెక్ట్స్లో కూడా మెటామార్ఫోసిస్ జరుగుతుంది. ఇది ఏవి కంట్రోల్ చేస్తాయి అంటే ఈ మెటామార్ఫోసిస్ ప్రాసెస్ని హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. ఇన్సెక్ట్స్ యొక్క హార్మోన్స్ ఉంటాయి చూసారా, అవి కంట్రోల్ చేస్తాయంట. ఫ్రాగ్లో వచ్చేసి థైరాక్సిన్. ఓకే, అలాగే ఏమంటున్నాడు చూడండి, ది హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై థైరాయిడ్. ఫ్రాగ్లో అంట మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. థైరాక్సిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే అంట మనకి ఖచ్చితంగా వాటర్లో అయోడిన్ అనేది ఉండాలంట. ఒకవేళ టాడ్పోల్స్ పెరుగుతున్న వాటర్లో మనకి సరిపడని అయోడిన్ లేదనుకోండి, ఆ టాడ్పోల్స్ అనేవి ఇంకా ఫ్రాగ్స్ అవ్వవు, అలా టాడ్పోల్స్గానే ఉండిపోతాయి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ అయోడిన్ ఇన్ దేర్ డైట్ విల్ దే గెట్ గాయిటర్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ థైరాక్సిన్. ఇక్కడ భోజా అడుగుతున్నాడు, మనం తినే ఆహారంలో అయోడిన్ సరిగా లేదనుకోండి, మనకి కూడా థైరాక్సిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుందా అంటున్నాడు. ఎస్. యాక్టివిటీ 5.3 అనేది ఏమంటున్నారు చూడండి, మనకి మ్యాగజైన్స్ అవి ఉంటాయి కదా డాక్టర్స్ రాసినవి, దాని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమంటున్నాడు అనమాట. అంటే సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకోమంటున్నారు. రీప్రొడక్టివ్ హెల్త్ గురించి చూద్దాము. ఫిజికల్ ఇంకా మెంటల్ వెల్ బీయింగ్ ఏదైతే ఉంటుందో ఒక ఇండివిజువల్ది, దాన్ని మొత్తం ఇండివిజువల్స్ హెల్త్ అంటాం. అంటే ఎవరైనా ఒక పర్సన్ అనేవాడు ఆరోగ్యంగా ఉన్నాడని మనం ఎప్పుడు చెప్తాము, వాళ్ళు ఫిజికల్గా హెల్తీగా ఉండాలి, మెంటల్గా కూడా హెల్తీగా ఉండాలి. సో బాడీ అనేది హెల్తీగా ఉండాలంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఏ వయసులో అయినా సరే సరిపడా ఆహారం తినాలి, బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవాలి. అలాగే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి, ఇంకా వాళ్ళు అవసరమైన ఫిజికల్ ఎక్సర్సైజెస్ని చేస్తూ ఉండాలి. అలాగే అడోలసెన్స్లో హవెవర్ దిస్ బికమ్ ఈవెన్ మోర్ ఎసెన్షియల్ యాజ్ ద బాడీ ఈజ్ గ్రోయింగ్. మన శరీరం అనేది అడోలసెన్స్లో ఇంకా ఎదుగుతుంది కాబట్టి పనులన్నీ ఇంకొంచెం ఎక్కువగా మనము చేయాలన్నమాట. సరైన ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడము, శుభ్రత పాటించడం ఎక్కువ చేయాలి. న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ ద అడోలసెన్స్. మరి ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో చూద్దాం. అడోలసెన్స్ అనేది మనం అందరం ఏమని డిస్కస్ చేసుకున్నాము, ఒకేసారి గ్రోత్ ఉంటుంది, ఎక్కువ డెవలప్మెంట్ ఉందనే విషయాన్ని తెలుసుకున్నాం. సో ఈ అడోలసెన్స్ తీసుకునే ఫుడ్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మనము ఆల్రెడీ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, ఏ ఆహారంలో అయితే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అన్నీ సరైన ప్రపోర్షన్స్లో ఉంటుందో దాన్ని మనము బ్యాలెన్స్డ్ డైట్ అని పిలుస్తాము. మన ఇండియన్ మీల్స్ ఏవైతే ఉన్నాయో రోటీ కానీ, రైస్ కానీ, దాల్ కానీ, ఇంకా వెజిటేబుల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం తింటాం కదా, ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనమాట. ఇంకా పాలు కూడా మనము తీసుకోవాలి, ఓకేనా, అదొక బ్యాలెన్స్డ్ ఫుడ్. ఇంకా ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి నరిష్మెంట్ని ఇస్తాయి మనందరికీ. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలకి తల్లి పాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవసరమైన ఆహారం పోషణని అందిస్తాయి అన్నమాట. ఐరన్ బిల్స్ బ్లడ్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ సచ్ యాజ్ లీఫీ వెజిటేబుల్స్, జాగరీ, మీట్, సిట్రస్, ఇండియన్ గూస్బెర్రీ ఆర్ గుడ్ ఫర్ అడోలసెన్స్. చూడండి, అడోలసెన్స్ అంట మనకి ఐరన్ ఇచ్చే ఆహారం ఉంటుంది కదా, అంటే మన బ్లడ్కి ఐరన్ చాలా అవసరం కదా, ఐరన్ ఇచ్చే ఆహారం ఏంటంట, ఐరన్ రిచ్ ఫుడ్ అయినటువంటి లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, బెల్లము, మాంసము, సిట్రస్ అంటే పుల్లని పండ్లు, ఇంకా ఇండియన్ గూస్బెర్రీ, మనం ఉసిరి తింటాం కదా, రాగి ఉసిరి, చిన్న ఉసిరి కాదు, ఇవన్నీ కూడా చాలా మంచివంట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఐటమ్స్ ఇచ్చారు. లంచ్ ఇంకా డిన్నర్కి సంబంధించి మనం ఏం తింటున్నాము, మనం తినేది న్యూట్రిషియస్గా కాదా తెలుసుకోండి అంటున్నారు.
అందులో సీరియల్స్ ఇంకా ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో మిల్క్, మీట్, నట్స్, పల్సెస్ ఇవన్నీ తింటున్నామా లేదా, ఇవన్నీ మనకి ప్రోటీన్స్ ఇస్తాయి. అవునా? ఈ ప్రోటీన్స్ మనకి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయా లేదా, ఓకేనా? అలాగే మనం తీసుకుంటున్నాం ఫ్యాట్స్ తీసుకుంటున్నామా లేదా, షుగర్ తీసుకుంటున్నాం లేదా, ఇవన్నీ మనకి ఎనర్జీని ఇస్తున్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి సరైనదా కాదా, అవునా కాదా ఆహారము, ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. అయితే చిప్స్ ఇంకా ప్యాకెడ్ టిన్ స్నాక్స్ ఏవైతే ఉంటాయో అవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. కానీ మనము ఆహారం తీసుకునే టైంలో వీటిని ఏమాత్రమూ తినకూడదు. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో లేస్ అని, కుర్కురేలని, ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చేసి పిజ్జాలు ఇలాంటివైతే అసలు తినకూడదనమాట. ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు కానీ అస్తమాను తిన్నామనుకోండి మనకు అవసరమైన పోషకాలు దొరకవు. మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. యాక్టివిటీ 5.4 చూడండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా గ్రూప్స్‌గా ఫార్మ్ అవ్వండి. మీరు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇంకా డిన్నర్‌లో ఏం తిన్నారో ముందు రోజు వాటిని ఐటెమ్స్‌ని రాయమంటున్నారు. అలాగే ఇవి ప్రాపర్ గ్రోత్‌కి హెల్ప్ అవుతున్న ఐటెమ్స్ ఏంటి ఇందులో, ఇంకా జంక్ ఫుడ్ మీరు ఏం తిన్నారో ఇవన్నీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేయమంటున్నారు. నెక్స్ట్ యాక్టివిటీ 5.5 చూస్తే పిక్చర్స్ సంబంధించి మనకి ఐడియాస్ని డ్రా చేసుకోమంటున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే చార్ట్స్, పోస్టర్స్ని తయారు చేయమంటున్నారు. క్లాస్ రూమ్లో అడోలసెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినాల్సిన ఆహారానికి సంబంధించిన చార్ట్స్ ప్రిపేర్ చేసి వాటిని క్రియేటివ్గా ప్రజెంట్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేయమంటున్నారు. ఓకేనా? మీరు కాంపిటీషన్ కూడా పెట్టచ్చు అంట దీనికి సంబంధించి. ఏమి ఇచ్చాడు చూడండి, మీట్, వెజిటేబుల్స్, మిల్క్ అండ్ ఎగ్స్, ఫ్రూట్స్, గ్రెయిన్స్, న్యూట్రిషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ అనేది మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. పర్సనల్ హైజీన్ని చూద్దాం ఒకసారి. అంటే మనకంటూ మనం శుభ్రతని పాటించాలి ఖచ్చితంగా. ఓకేనా? అందరూ కూడా రోజుకి ఒక్కసారైనా కూడా స్నానం చేయాలి. అంతేకాకుండా ఇట్ ఈస్ మోర్ నెసెసరీ ఫర్ టీనేజర్స్. ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్నానం చేయాలన్నమాట. ఎందుకనంటే వాళ్ళ యొక్క స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఎక్కువగా పనిచేస్తాయని మనం తెలుసుకున్నాం కదా. అవి ఎక్కువగా పనిచేస్తాయనుకోండి బాడీ అనేది స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అందుకనేసి డైలీ స్నానం చేయాలి. ఇంకా బాడీ పార్ట్స్ అన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి. ఇంకేమంటున్నాడు చూడండి, క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేయలేదనుకోండి మనకి ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువైపోతాయి అనమాట. గర్ల్స్ ముఖ్యంగా మెన్స్ట్రల్ ఫ్లో జరిగేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఎప్పుడు వస్తుందనే విషయం మీద వాళ్ళకి అవగాహన కలిగి ఉండాలి. అండ్ దానికోసం ప్రిపేర్డ్గా కూడా ఉండాలి. ఇంకా శానిటరీ నాప్కిన్స్ కానీ లేదా క్లీన్గా ఇంట్లో తయారు చేసుకున్న ప్యాడ్స్ కానీ వాడుతూ ఉండాలి. ప్రతి 4-5 గంటలకి ఏం చేయాలి, ప్యాడ్స్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. అవసరం కొద్దీ కూడా. ఫిజికల్ ఎక్సర్సైజ్ చూద్దాము. వాకింగ్ చేయడము, అలాగే ఫ్రెష్ ఎయిర్లో ఆడుకోవడము చేయడం వల్ల బాడీ ఏమవుతుంది, ఫిట్గా ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. యంగ్ బాయ్స్, గర్ల్స్ ఖచ్చితంగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా బయట అవుట్డోర్ గేమ్స్ని ఆడుతూ ఉండాలన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మిత్స్, టాబూస్, డూస్ అండ్ డోంట్స్ ఏంటో చూద్దాము. మీరు ఆల్రెడీ చాప్టర్ 4లో నేర్చుకున్నారు. ఏమనంటే హ్యూమన్ రీప్రొడక్షన్ సంబంధించి కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని తెలుసుకున్నారు. కానీ కొందరు ఏంటంటే రాంగ్ నోటేషన్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారనమాట. ఓకేనా? అంటే మీరు ఈ వయసులో తెలుసుకోవడం చాలా మంచిది. చాలామంది ఏవో పిచ్చి పిచ్చిగా చెప్తా ఉంటారు. అవన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కొన్ని ఊహలు ఏంటంటే బాడీలీ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా అడోలసెంట్స్లో. దానికి సంబంధించి చాలా రకాల ఊహాగానాలు ఉన్నాయంట. అందులో కొన్ని ఏంటనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే వీటిని మనము ఏమాత్రం పాటించాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ ఏంటో మిత్ ఏంటనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఏమంటున్నాడు చూడండి, జనరల్గా మన సమాజంలో అంటూ ఉండేవారంట ఒకనొక టైంలో ఒక గర్ల్ ప్రెగ్నెంట్ అయిపోతారంట. ఎప్పుడు తను మెన్స్ట్రేషన్ టైంలో అబ్బాయిల వైపు చూస్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతారంట. ఇది నిజమా అంటే కాదు, ఇది పూర్తిగా ఒక ఊహ అంతే, అది నిజమైనది కాదు. అలాగే అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టాడా అనే విషయము ఎవరి మీద ఆధారపడి ఉంటుందంట, తల్లి మీద ఆధారపడి ఉంటుందని అప్పట్లో అనేవారంట. అది టోటల్లీ రాంగ్. అది ఫాదర్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మెన్స్ట్రేషన్ టైంలో కిచెన్లో పని చేయడానికి వెళ్ళకూడదు అనేసి అంటున్నారు. ఇది కూడా రాంగ్ అనమాట. ఓకేనా? ఇలాంటివి మీరు ఇంకా చాలా వినే ఉంటారు. వాటిని మీరు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటన్నిటిని డిస్కార్డ్ చేసి పడేయచ్చు. నెక్స్ట్
యాక్టివిటీ 5.6 చూద్దాము. మీరు మీ క్లాస్లో ఓకేనా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు, ఎవరు ఎక్సర్సైజ్ చేయరనే విషయాన్ని డేటా కలెక్ట్ చేయమంటున్నారు. మీరు ఏమైనా డిఫరెన్స్ గమనించారు? ఎక్సర్సైజ్ చేసే పిల్లల యొక్క ఫిట్నెస్ హెల్త్ ఎలా ఉంది, ఎక్సర్సైజ్ చేయని పిల్లల యొక్క హెల్త్ ఫిట్నెస్ ఎలా ఉందనే విషయం మీరు ఒక రిపోర్ట్ అనేది రాయండి. అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల పొందే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి అనేసి అంటున్నారు. సే నో టు డ్రగ్స్ గురించి తెలుసుకుందాం. డ్రగ్స్కి నో చెప్పాలంట. అడాలసెన్స్ అనే పీరియడ్ అనేది ఎలా ఉంటుందంటే మన యొక్క బాడీలో చాలా రకాల యాక్టివిటీస్ జరుగుతాయి, ఇంకా మైండ్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఎదగడంలో ఒక పార్ట్. మనం దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో మనము చాలామంది పిల్లలు ఏంటంటే ఈ ఏజ్లో కన్ఫ్యూజ్గా ఉంటారు, ఇన్సెక్యూర్డ్గా ఉంటూ ఉంటారనమాట. ఎవరైనా మీరు దీని నుంచి మీరు రిలీఫ్ అవ్వడం కోసము డ్రగ్స్ తీసుకోండి అనేసి చెప్పారనుకోండి, మీరు వెంటనే ఏం చెయ్యాలంటే నో అనేసి చెప్పేయాలి క్లియర్గా. ఓకేనా? మనకి ఎప్పుడైనా సరే మనకి బాడీకి అవసరమైన మెడికేషన్ అనేది డాక్టర్ ఇస్తారు. సో డాక్టర్ ఇచ్చిన వాటినే మనం తీసుకోవాలి తప్ప ఎవరైనా సజెస్ట్ చేసినవి మనం తీసుకోకూడదు. ఒక డ్రగ్స్ అనేవి ఏంటంటే ఎడిక్టివ్, దానికి బానిస అయిపోతారనమాట ఒక్కసారి తీసుకోవడం మొదలెడితే. మీరు ఒక్కసారి తీసుకున్నారనుకోండి వాటిని మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనేసి అనిపిస్తూ ఉంటుంది. ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అనేది పూర్తిగా పాడైపోతుంది అనమాట. మనకి హెల్త్ ఉండదు, హ్యాపీనెస్ ఏమీ ఉండదు, చాలా ఇష్యూస్ వస్తాయి మనకి నర్వ్స్ సంబంధించి. మీరు వినే ఉంటారు ఎయిడ్స్ అనే ఒక డిసీజ్ గురించి వినే ఉంటారు. ఈ ఎయిడ్స్ అనే డిసీజు ఒక డేంజరస్ వైరస్ అయినటువంటి హెచ్ఐవి అనే వైరస్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ అనేది ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి నార్మల్ పర్సన్కి పాస్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళకి యూస్ చేసిన సిరింజెస్ మనకి యూస్ చేస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సపోజ్ వాళ్ళు యూస్ చేసిన సిరింజెస్ యూస్ చేసి మీరు డ్రగ్స్ లాంటివి తీసుకోవడం లాంటివి చేశారనుకో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది చిన్నపిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళ మదర్కి హెచ్ఐవి అనేది ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, చిన్నపిల్లలు వాళ్ళ మదర్ దగ్గర పాలు తాగినప్పుడు కూడా వాళ్ళకి ఈ ఎయిడ్స్ అనే డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఈ వైరస్ అనేది సెక్షువల్ కాంటాక్ట్ వల్ల కూడా జరుగుతుంది. ఒక హెచ్ఐవితో సఫర్ అవుతున్న పర్సన్ని ఇంకొక పర్సన్ సెక్షువల్ కాంటాక్ట్ అయినప్పుడు కూడా హెచ్ఐవి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అడాలసెంట్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. మీరు వినే ఉంటారు ఏమనంటే మన దేశంలో చట్టరీత్యా పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి? ఆడవాళ్ళకైతే ఆడపిల్లలకైతే 18 సంవత్సరాలు దాటాలి అండ్ బాయ్స్కి వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి అట్లీస్ట్. దీనికి గల కారణం ఏంటంటే టీనేజ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా 18 సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా తల్లి కావడానికి రెడీగా లేరనమాట. వాళ్ళ బాడీ కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ కానీ ఇంకా కష్టంగా ఉంటుంది, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా పెళ్ళిళ్ళు చేసేయడము, త్వరగా తల్లిలు అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తల్లిలో వస్తాయి, అలాగే వాళ్ళ యొక్క పిల్లల్లో కూడా వస్తాయి. ఇంకా దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి దొరకవు. వాళ్ళు చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా పాపము వాళ్ళు సరిగ్గా చదువుకోలేక మధ్యలోనే చదువు ఆపేయడము, లేకపోతే ఆ పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యతలు ఉండిపోవడం వల్ల వాళ్ళకి సరైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దొరకకపోవచ్చు. ఇంకా వాళ్ళలో పాపము మెంటల్గా సఫర్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని బాధ్యతలు తీసుకోవడానికి ఆ ఏజ్లో ఇంకా రెడీగా లేరు కాబట్టి. సో అందరూ కూడా 18 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి. సో ఇదండి మన లెసన్. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.